ఇక్కడ చూస్తున్నాం మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటుండగా వీరిలో ఎక్కువ మంది ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇక బౌద్ధ మతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో ఈ సుందరిమణులు బౌద్ధ థీమ్ పార్కులోని మహాస్తూపం వద్ద ప్రత్యేక ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక బుద్ధుని విగ్రహాల సమీపంలో ఆయా దేశాల సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రార్థనలు జరగనున్నాయి. ఇక మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మికత పర్యటనలో దాదాపు మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటుండగా వీరిలో ఎక్కువ మంది ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు ఉండడం గమనార్హంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఎన్ని గంటలకి ఒక పర్యటన జరగబోతుంది, అదేవిధంగా వీళ్ళు అక్కడ ఉన్న ఏ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది? రైట్ వరుణ్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో అయితే మిస్ వరల్డ్ పోటీ ఏదైతే ఉందో మరి కొన్ని నిమిషాలు అయితే ప్రారంభంగానున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా హైదరాబాద్ నుండి నల్గొండ జిల్లాకు అయితే నాగార్జున సాగర్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఎవరైతే ఈ సుందరమణులు ఉన్నారో ఈ చింతపల్లి నాగార్జున సాగర్ సమీపంలో ఉన్నటువంటి చింతపల్లి మండలం వెల్లంకి గ్రామంలో అయితే ఇది ప్రధానంగా అయితే హైవేకి దగ్గర ఉన్నటువంటి గ్రామం ఇది. కాబట్టి ఆ వెల్లంకి గ్రామంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో కూడా ఈ సుందరిమణులు ఇప్పటికే రెస్ట్ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ నుండి నాగార్జున సాగర్ కి అయితే బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టూరిజం ప్లేసుల్లో అయితే ఇప్పటికే ఈ మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రకటించడంతో అయితే ఇది నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. ఇది రెండో ప్లేస్ గా కూడా నాగార్జున సాగర్ లోని బుద్ధవనం దగ్గర కూడా ఈ జయంతి అంటే బుద్ధుని పౌర్ణమి సందర్భంగా కూడా ఇది ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీ బుద్ధవనంలో నిర్వహించుతున్నట్టు కూడా ఈ పోటీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ పోటీలు జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా కూడా ఈ పోటీలు నిర్వహించే విధంగా కూడా ఉంటున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే సలహాలు పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ దేశాల్లో ఉన్నటువంటి బౌద్ధ ఏదైతే పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కూడా నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ కు ఎంపిక అంటే ప్లేస్ ని ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ప్రభుత్వం. అయితే మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వెల్లంకి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో వెల్లంకి గ్రామం గెస్ట్ హౌస్ నుండి ఏదైతే నాగార్జున సాగర్ లోని విజయ విహార్ రెస్టారెంట్ అంటే అతిథి గృహంకు చేరుకుంటారు. ఇక్కడ ప్రధానంగా నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో కృష్ణానది ఆ సుందర దృశ్యాలు కనిపించే విధంగా కృష్ణానది వెనక భాగంలో ఫోటోషూట్ దిగుతారు. ఈ ఫోటోషూట్ అనంతరం కూడా 5 గంటలకు బుద్ధవనంకు చేరుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ సుందరమణులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు స్వాగతం పలికేందుకు కూడా అక్కడ బంజారా కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు బంజారా కళాకారులు అంటే లంబాడి కళాకారుల నృత్యాలతో అయితే స్వాగతం పలుకుతున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేసినట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే ఈ సుందరిమణులు ఎవరైతే ఉన్నారో మొదటగా బుద్ధుని పాదాలకు నమస్కరించి మహాస్తూపం ఏదైతే ఉందో మహాస్తూపం దగ్గర ఉన్నటువంటి మెట్ల పైన కూర్చొని కూడా ఫోటోలు దిగిన అనంతరం కూడా ప్రధానంగా ఇదంతా కూడా ఇది ప్రోటోకాల్ అని చెప్పాలి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ ఉందో ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన కూడా బుద్ధునికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర, దానికి సంబంధించినటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి బోధనలు కూడా ఇక్కడ ప్రదర్శించే విధంగా ఉంటాయి. ఈ ప్రదర్శన అనంతరం కూడా వీళ్ళు ఎవరైతే ఈ సుందరిమణులు ఉంటారో వీళ్ళు ప్రధానంగా విందులో పాల్గొంటారు. విందు అయిపోయిన అనంతరం కూడా ఇది ప్రధానంగా 6 గంటలకు ఫోటో సెషన్ ఉంటుంది. 6 గంటల 20 నిమిషాలకు వెల్కమ్ డ్యాన్స్, అదేవిధంగా 6 గంటల 30 నుండి
40 నిమిషాల వరకు ఏదైతే బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి సన్యాసులైతే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా ఇక్కడ ఏదైతే 7:45 అంటే 7:45 కూడా హైదరాబాద్కు తిరిగి ప్రయాణంగానున్నారు ఈ సుందరిమణులు. ప్రధానంగా ఇప్పటికే సాగర తీరంలో మాత్రం మిస్ వరల్డ్ పోటీలు అంబరాన్ అంటే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపుగా ఇప్పటికే 2,000 మంది పోలీస్ బందోబస్తు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేసేసి కూడా అక్కడ డ్రోన్స్ కావచ్చు, అక్కడ కెమెరాలు కావచ్చు నిషేధితంగా కూడా ఉంచినట్టు తెలుస్తోంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.